ఈరోజు మనం గోంగూర పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోంగూర పప్పుకి కావలసిన ఇంగ్రీడియంట్స్: 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, 2 స్పూన్స్ పల్లీలు, హాఫ్ కప్ శనగపప్పు, 2 స్పూన్స్ పెసరపప్పు, 10-15 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, పసుపు, మన టేస్ట్కి తగినంత సాల్ట్, అలాగే హాఫ్ స్పూన్ కారం. మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూర. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో హాఫ్ కప్ శనగపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ పల్లీలను వేసి ఒకసారి బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత 2 కప్స్ వాటర్ వేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ పైన పెట్టాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చే వరకు పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ ఎండుమిర్చిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. గోంగూరని కూడా వాష్ చేసి పెట్టుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూసుకోవాలి పప్పు ఉడికిందా లేదా అనేసి. పప్పు ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోనే 2 స్పూన్స్ పెసరపప్పు, అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే మనం వాష్ చేసి పెట్టిన గోంగూరని కూడా వేసేసుకోవాలి ఇందులోనే. గోంగూర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి హాఫ్ కప్ వాటర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు మళ్ళీ గ్యాస్ పైన పెట్టుకోవాలి. త్రీ విజిల్స్ అయిపోయాక ఇలా కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి చూడాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే బాయిల్ అయినాయి. నెక్స్ట్ తాలింపు చేయడానికి ఒక ప్యాన్ పెట్టుకొని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు, నెక్స్ట్ వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తాలింపు చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న గోంగూర పప్పునైతే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే పసుపు, ఉప్పు, కారం వేసేయాలి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత 2 మినిట్స్ ఇలా మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి కొత్తిమీర వేసుకోవాలి. గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.